హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. నేను హారికని. ఈరోజు కలెక్షన్ అంతా మనకి వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ ఐటెమ్ అండి. మాక్సిమం రేంజ్ వచ్చేసి 1800 వరకే ఉంటుంది. చాలా బావుంటుంది. మెటీరియల్ ప్యూర్ వస్తుందండి ఇది. ప్రతి మెటీరియల్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా చూపిస్తాను దీంట్లో. ఈరోజు కొంచెం వీడియో పెట్టడం కొంచెం కాదు చాలా లేట్ అయిపోయింది. సో సారీ అండి. కొంచెం వర్క్ ఉండడం వల్ల బయటికెళ్ళాల్సొస్తుంది. ఈరోజు ఎవ్వరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను. మొబైల్ ఇంట్లోనే ఉండిపోయింది. సో, ఏమి డిసప్పాయింట్ అవ్వదండి. నేను ఖచ్చితంగా ఇప్పుడు మాక్సిమం అందరికీ రిప్లై ఇచ్చాను. షాప్‌కి రావాలి అనుకునే వాళ్ళు మండే వస్తే మీకు చాలా బెటర్ ఉంటుందండి. రేపు అంతా షాపు రీస్టాకింగ్, క్లీనింగ్ అంతా ఉంటుంది. రేపు రీస్టాకింగ్ అంతా ఎక్కువుందండి. సో, మీరు మండే గనుక వస్తే రావాలి అనుకునే వాళ్ళు, దగ్గరలో చూస్తున్న వాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు మండే వస్తే స్టాక్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుందండి. మీరు చూసుకోవడానికి గూడా డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకోవడానికి గూడా బాగుంటుంది. సో, ఫస్ట్ నేను చూపిచ్చే శారీస్ అండి. ఇవొచ్చేసి మనకి ఈ శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్ వస్తాయండి. చాలా లైట్ వెయిట్ వస్తుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. క్యాటలాగ్ వస్తుంది. మీరు పేపర్ సిల్క్ వినే ఉంటారు. పేపర్ సిల్క్ ఎంత లైట్ వెయిట్, ఎంత సాఫ్ట్ అయితే ఉంటుందో సేమ్ లైట్ వెయిట్ ఉంటుంది. సేమ్ సాఫ్ట్ ఉంటుంది. అంత ట్రాన్స్‌పరెన్సీ ఇందులో రాదండి. పేపర్ సిల్క్ అంత ట్రాన్స్‌పరెన్సీ రాదు కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అనేది. సో, ఇది మనకి ప్రైస్ వచ్చేసి 800 పడుతుంది. మొత్తం డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీ శారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది. మనకి ఆర్గాంజాలో ఎలా అయితే డిజిటల్ ప్రింట్ వస్తుందో సేమ్ అలానే డిజిటల్ ప్రింట్ వస్తుంది. దాదాపు ఆర్గాంజా మిక్స్ వస్తుందండి ఇది. కానీ మనకి పేపర్ సిల్క్ టైప్‌లోనే ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆర్గాంజా కొంచెం రఫ్ ఉంటుంది. ఇది రఫ్ ఉండదు. సో, నేను ఇందులో ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి మనకొచ్చేసి 800 రూపీస్ పడతాయి. సో, ఇదొచ్చేసి ఫస్ట్ శారీ అండి. నేను ప్రతీదీ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీడియోలో కొంచెం లైట్‌గా కనిపించినవి బయట మీరు రియల్‌గా చూస్తే కొంచెం డార్క్ అయినా ఉండొచ్చు. లేదా లోపల వీడియోలో కొంచెం డార్క్‌గా ఉండింది. బయట చూస్తే కొంచెం లైట్ అయినా ఉండొచ్చు. కలర్ వేరియేషన్ అయితే స్లైట్‌లీ వేరియేషన్ ఉంటుందండి. లేదని నేను మాత్రం ఫేక్ చెప్పను. కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది. సో, మీరది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. ఇదొచ్చేసి మనకి లైట్ యాష్ కలర్ వస్తుందండి. లైట్ యాష్ కలర్ మీద మనకి హాఫ్ వైట్‌లో కొంచెం యాష్ కలర్ మిక్స్ అనేది వస్తుంది. సో, ఇదొచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ అంతా గూడా ఇలా ఉంటుంది మనకి. చాలా బావుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ శారీ గూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆఫీస్ వేర్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఆఫీసులకెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాషబుల్ గూడా ఈజీయే. కింద వచ్చేసరికి మనకంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్‌లో వచ్చిందండి. సో, మనకి బ్లౌజ్ అనేది డిఫరెంట్‌గా వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది. కొంచెం మనకి లైన్స్ లాగా వస్తుందండి. ఇక్కడ మీకు డార్క్ కలర్‌లో కనిపిస్తుంది అనుకుంటాను. మనకి లైన్స్ లాగా షేడెడ్ లైన్స్ లాగా వచ్చింది. ఇది బ్లౌజ్ వస్తుంది. సో, చాలా బావుంటుంది మెటీరియల్ అనేది. సో, శారీ కూడా మీకు డబుల్ ఫోల్డ్‌లో చూపిస్తాను నేను. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మనకి. పైన అంతా గూడా యాష్ కలర్ తోటే ప్రింట్ వస్తుంది. కిందకొచ్చేసరికి ఫ్లోరల్ వస్తుంది. పింక్ బోర్డర్ అనేది పైన కింద ఇచ్చాడు. చాలా బావుంది శారీ. ఇది నెక్స్ట్ శారీ అండి. చాలా బావుంటుంది. సేమ్ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ వస్తాయి. ఆహ్, ఇది బాడీ అంతా మనకి ఇలా వస్తుంది. సో, మనకి బాడీ అంతా ఇలా వస్తుంది. బాక్సెస్‌గా చాలా బావుంది. చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ అనేది. చాలా సాటిస్ఫై అవుతారు ఇది ఆర్డర్ చేసిన తర్వాత. సో, ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి. మనకి బాక్స్ లాగా వేరియేషన్ ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ షేడ్‌లో వస్తుందండి. ఇది డార్క్ గ్రీన్ షేడ్‌లో ఇదొచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆర్గంజా వస్తుందండి. ఎక్కువ శారీస్ చూపించాల్సి వస్తుంది ఈ వీడియోలో. అన్ని క్యాటలాగ్ పీసెస్ అవ్వడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చూపించాల్సి వస్తుంది. సో, కొంచెం ఫాస్ట్‌గా నేను చూపిస్తూ ఉంటాను. అండ్ ఇదొచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్‌లో వస్తుందండి. ఇది ఆరెంజ్ షేడ్‌లో ఇట్లా ఫ్లోరల్ అనేది వస్తుంది. పైనంతా మనకి ఆర్గంజా టైప్‌లో డిజిటల్ ప్రింట్ వచ్చేసి కిందకొచ్చేసరికి మనకి జియోమెట్రికల్‌గా వచ్చింది. ఇది ఆరెంజ్ వస్తుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి గూడా మనకి ఇట్లానే ఫ్లోరల్‌లోనే ఇచ్చాడు పళ్ళు గూడా.
బ్లౌజ్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెన్షియేట్ చేస్తాడండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. బిస్కెట్ కలర్‌లో బ్లౌజ్ అనేది చాలా బాగుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రతి సారీ దానికే బాగుంది. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. రియల్‌గా చూసి చెప్తున్నాను కాబట్టి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. మీకు వీడియోలో అయితే ఇంకా ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ అండి. ఇది మనకి నేవీ బ్లూ కలర్ మీద మనకి డిజిటల్ ప్రింట్, ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. అండ్ దీనికి వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. బాడీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. బాడీ అనేది చాలా బాగుంది. డిఫరెంట్‌గా కూడా ఇచ్చాడు. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఫ్లోరల్‌లోనే వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. డిఫరెంట్‌గా ఇచ్చాడు బ్లౌజ్ అనేది. చిన్న డిజైన్ తోటి చాలా నీట్‌గా ఉంది. ఇది బ్లౌజ్ అనేది మనకి కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. చిన్న ఫ్లోరల్ డిజైన్ తోటి డిజైనర్ టైప్‌లో ఇచ్చాడు. చాలా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి, కొంచెం డిఫరెంట్‌గా వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి ఈ శారీస్. దాంట్లోనే వచ్చేసి మనకి ఇది మధ్యలో వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ షేడ్ వచ్చింది. కింద పైన బ్లూ కలర్ వచ్చిందండి. చాలా బాగుంది. డిఫరెంట్‌గా కూడా ఉంది. సో పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం నీట్‌గా డిఫరెన్షియేట్ చేశాడు. చాలా బాగుంది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది మనకి. పీకాక్స్ వచ్చేసి మనకి అలాగా. అండ్ దీని బాడీ అంతా ఇలా ఉంటుందండి. సో మనకి బాడీ అంతా ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. మనకి ఇక్కత్ స్టైల్‌లో ఇచ్చాడు. బ్లౌజ్ అనేది డిఫరెంట్‌గా వచ్చింది. ఇక్కత్ స్టైల్‌లో వచ్చింది బ్లౌజ్ అనేది. చాలా బాగుంది. వైలెట్ కలర్‌లో వచ్చిందండి బ్లౌజ్ అనేది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నమ్మరు, మెటీరియల్ మాత్రం చాలా స్మూత్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా స్మూత్ ఉంటుంది. సో ఇదండి. పళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఇచ్చాడు. చాలా నీట్‌గా ఉంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. బ్లౌజ్ అనేది మనకి కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇలా చూపిస్తాను. సో ఇది బ్లౌజ్ అండి. మనకి చిన్ని బాక్సెస్ లాగా బ్లౌజ్ అనేది వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. కలర్ కాంబినేషన్ మెయిన్ బాగుందండి. లైట్ వైలెట్ కలర్‌కి మనకి సిమెంట్ కలర్ బ్లౌజ్ అనేది కాంబినేషన్‌గా ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి జియోమెట్రికల్ బాక్సెస్ లాగా ఉందండి. ల్యాండ్స్కేప్స్ లాగా జియోమెట్రికల్‌గా ఉంది. ఇలా చాలా బాగుంది. చాలా డిఫరెంట్, యూనిక్. ఇవన్నీ మనకి బొటిక్ స్టైల్ అండి. ఈరోజు నేను చూపించే ప్రతి శారీ కుప్పడం తప్పితే ప్రతి శారీ బొటిక్ స్టైలే వస్తుంది. డిజైనర్ పీసెస్ లాగా ఉంటాయి. చాలా బాగుంటాయి. విత్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. డిఫరెంట్‌గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా. డిజైనర్‌గా స్టిచ్ చేయించుకోవాలి, వెరైటీగా ఉండాలనుకునే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. చాలా లైట్ వెయిట్ స్మూత్ మెటీరియల్ వస్తుంది ఇదని. ఇది వచ్చేసరికి మనకి పైన బిస్కెట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ వచ్చేసి కింద వచ్చేసరికి మనకి యాష్ కలర్‌లో వచ్చిందండి శారీ. డిఫరెంట్‌గా కూడా ఉంది ఇది మనకి. సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు రన్నింగ్‌లోనే వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్‌గా ఇచ్చాడు. బ్లౌజ్ అనేది డిఫరెంట్ కలర్స్ తోటి చాలా యూనిక్‌గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మెయిన్ ఇది వాషబుల్ కానీ అంత కేరింగ్ అక్కర్లేదండి. చాలా డైలీ పర్పస్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా సూపర్ ఉంటున్నాయి ఈ శారీస్. దానికే బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలి అంటే ఏ శారీకి ఆ శారీయే యూనిక్‌గా ఉందండి. చాలా బాగున్నాయి శారీస్ అనేవి. ఇది వచ్చేసరికి పళ్ళు మనకి. అండ్ బాడీ వచ్చేసరికి కింద పైన మనకి డిజైనర్ వచ్చి మధ్యలో లైట్ హాఫ్ వైట్ వచ్చేసి మనకి దీనికి ఎలా చెప్పాలి అంటే
ఫ్లవర్స్ సెల్ఫ్ ఫ్లవర్స్ వచ్చేసి లీవ్స్ అనేది సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చిందండి. డిజిటల్ ప్రింటే సెల్ఫ్ ప్రింట్‌లో వచ్చింది. కింద పైన మనకి విత్ కలర్స్ తోటి ప్రింట్ అనేది చాలా బాగుంది. ఇంత డిజిటల్ ప్రింట్ రియల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తుంది నాకైతే చూడడానికి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్‌లో వచ్చిందండి. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్‌లో పింక్ షేడ్‌లో వచ్చింది. చాలా బాగుంది. సో ఇదొచ్చేసరికి ఇంకొక శారీ అండి. మనకి డార్క్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్‌గా ఉంది. రోజ్ ఫ్లవర్స్ అనేది వచ్చింది. జియోమెట్రికల్‌గా వచ్చింది. మనకి ఎక్కువ ఇందులో బ్రౌన్ షేడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్‌గా వస్తుందండి. బ్లౌజ్ అనేది మనకి ఇక్కత్ స్టైల్‌లో డిఫరెంట్‌గా ఉంది. సో ఇదొచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి. కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చాడు బ్లౌజ్ అనేది. దానికి కాంట్రాస్ట్‌గానే కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. శారీ అంతా కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో, ఎంత బాగుందో శారీ. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ అనేది. కొంచెం ప్యాటర్న్‌గా పెట్టించుకొని బ్లౌజ్ చాలా బాగుంటది. ఇదొచ్చేసరికి నెక్స్ట్ ఈ శారీ అండి. కింద పైన మనకి ఫ్లోరల్ వచ్చేసి మధ్యలో మనకి ట్రయాంగిల్ షేప్‌లో డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది. సో దీని పళ్ళు వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు. ఇది పళ్ళు అనేది మనకి ఎక్కువ ఫ్లవర్స్ తోటి వచ్చిందండి. ఇలా ఎక్కువ ఫ్లవర్స్ తోటి వచ్చింది పళ్ళు అనేది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెన్షియేట్ అంటే ఎట్లా చేశాడంటే చిన్న బాక్సెస్ చెక్స్ లాగా వచ్చిందండి. ఇలా వస్తుంది పళ్ళు. దీనికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి. చాలా బాగుంది బ్లౌజ్ కూడా. సో ఈ క్యాటలాగ్‌లో ఇది లాస్ట్ శారీ అండి. ఇది మనకి బ్లూ మీద వస్తుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇది చాలా యూనిక్‌గా ఉంది. మిగతా డిజైన్స్ తోటి కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా డిఫరెంట్‌గా వచ్చింది. మనకి పట్టు స్టైల్‌లో వచ్చింది ఇది. సో ఇలా వస్తుంది శారీ మనకి. ఇలా వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. ట్రయాంగిల్ బాక్సెస్ లాగా బ్లౌజ్ అనేది వస్తుంది. శారీ ఓవరాల్ మనకి ఇలా వస్తుంది ఇది. దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా పళ్ళు మనకి ఇట్లా లైన్స్‌గా ఇచ్చేసి కొంచెం డిఫరెన్షియేట్ చేశారండి. ఇది పళ్ళు వస్తుంది. మనకి బ్లూ షేడ్‌లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ లైన్స్ లాగా లైట్‌గా లైన్స్ లాగా ఉంటుందండి శారీ అంతా కూడా. ఇలా ఉంటుంది శారీ అనేది. నెక్స్ట్ నేను చూపించే శారీస్ అండి ఇవి. ఈ శారీస్ వచ్చేసి మనకి హాఫ్ పట్టు మెటీరియల్ అంటారు కదా, చాలా స్మూత్ ఉంటుంది. ఇది ప్యూర్ హాఫ్ పట్టు వస్తుందండి. కల్నేత షేడ్ వస్తుంది, డబుల్ షేడ్ వస్తుంది, హాఫ్ పట్టు వస్తుంది. దీని మీద మనకి ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. ప్యూర్ హాఫ్ పట్టు అనేది పాటూరి పట్టు అంటారు కదా, దాంట్లో ఇది ప్యూర్ హాఫ్ పట్టు వస్తుంది. సో దీంట్లో మనకి 4 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. 4 డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. ఇది మనకి మెంతి కలర్ ఉంటుంది. ఆరెంజ్ షేడ్‌లో మెంతి కలర్, ఆరెంజ్ షేడ్‌లో మెంతి కలర్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ విత్ గ్రీన్, స్కై బ్లూకి గ్రీన్ అట్లా షేడ్ లాగా ఉందండి ఇది. సో ఇది వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ వస్తుంది, క్రీమ్ వస్తుంది. ఇది నేవీ బ్లూ వస్తుంది. ఈ 3 కలర్స్‌కి మనకి కాంట్రాస్ట్‌గా బ్లాక్‌లో అనేది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఇది బ్లౌజ్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది. ఆల్ అంతా మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది. సో మనకి ఇది డార్క్ బ్లూ వస్తుంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలని దీనికి వచ్చేసరికి హాఫ్ వైట్ కాంబినేషన్‌లో మనకి బ్లౌజ్ అనేది డిఫరెంట్‌గా ఇచ్చాడు. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. నేను ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీస్ మనకి కాస్ట్ వచ్చేసరికి 1500 పడతాయండి. ఇవి 1500 పడుతుంది. మెటీరియల్ వచ్చేసరికి హాఫ్ వైట్ వస్తుంది, ప్యూర్ హాఫ్ వైట్ వస్తుంది. సో ఇది నేను ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నానండి. బ్లౌజ్ మనకి శారీ పన్నాలోనే వస్తుందండి. ఇది శారీ పన్నా వస్తుంది. మనకి డిజైనర్ బ్లౌజ్గా కుట్టించుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. మంచి మెటీరియల్ వచ్చిందండి. మంచి రా సిల్క్ మీద మనకి అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఎవరికైనా సరిపోద్దండి. పన్నా సరిపోతుంది, లెంత్ సరిపోతుంది. చాలా ఎక్కువ ఉంది బ్లౌజ్ అనేది. మాకు సరిపోదు అనుకోవడానికి లేదు, ఎవరికైనా సరిపోతుంది. చాలా బాగుంది. చాలా నీట్ ఎంబ్రాయిడరీ ఉందండి. ఇది వర్క్ పోయేది కాదు, మనకి నీట్ ఫినిషింగ్ ఉంది. నీట్ ఎంబ్రాయిడరీ అండి ఇది. శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది. మనకి వైట్ విత్ మనకి గోల్డ్ ప్రింట్ వస్తుంది. ప్రింట్ పోదండి ఇది. అది వచ్చేసరికి హాఫ్ వైట్ మెటీరియల్ వస్తుంది. షైనీ ఉంటుంది. మెయిన్ మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మరీ థిన్గా ఉండదు, మరీ థిక్గా ఉండదు అని మీడియంగా ఉంటుంది. అండ్ మెటీరియల్ అనేది హాఫ్ వైట్,
హాఫ్ పట్టు వస్తుందండి. హాఫ్ పట్టు మెటీరియల్‌లో డబుల్ షేడ్ కలినేత షేడ్ వస్తుంది. మనకి చాలా బాగుంటుంది మెటీరియల్. శారీ అంతా మనకి సేమ్ ఒకలానే ఉంటుందండి. ప్రిల్స్ వచ్చేసరికి ఇలా డిఫరెన్షియేట్ చేస్తాడు. శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుందండి. ఇది శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది. నెక్స్ట్ నేను చూపించే శారీస్ అండి. ఇది షిఫాన్ వస్తుంది మనకి. శారీ ఆ బేస్ మొత్తం కూడా మనకి యాష్ కలర్ వస్తుంది. కిందకు వచ్చేసరికి సాటిన్ బార్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా యాష్ కలర్ వచ్చేసరికి వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి సాటిన్ బార్డర్ అని ఇదంతా సాటిన్ బార్డర్ వస్తుంది. సో ఇది ఈ పార్ట్ మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ మనకి ఎంబ్రాయిడరీ వస్తుందండి. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ప్రింట్ వస్తుందండి. ఇది ప్రింట్ వస్తుంది, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, షిఫాన్ వస్తుంది, సాటిన్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. మెయిన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది బాడీ బేస్ అంతా కూడా మనకు వచ్చేసరికి యాష్ కలర్ వస్తుంది. యాష్ కలర్ మీద డిఫరెంట్ కలర్ తోటి ప్రింట్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసరికి 900 పడుతుంది. ఈ శారీస్ వచ్చి మనకి 900 పడుతుంది. చాలా బాగుంటుంది. మెయింటైన్ చాలా ఈజీగా ఉంటుందండి. మెషిన్ వాష్ అనేది ప్రిఫరబుల్ కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి మెషిన్ వాష్ అనేది దీనికి ప్రిఫరబుల్ కాదు. జస్ట్ హ్యాండ్ వాష్ అనేది డిప్ అండ్ వాష్ అనేది చాలా బాగుంటుంది మనకి. సో మీరు అబ్జర్వ్ చేస్తే శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా ప్రింట్ అనేది వస్తుంది. పైన వచ్చేసరికి ప్రింట్ వస్తుంది, కిందకి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వస్తుంది. చాలా యూనిక్గా ఉంది. ఇది మార్బుల్ షిఫాన్ వస్తుంది. మార్బుల్ షిఫాన్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ ఉంటుంది. మెయిన్ కింద పైన సాటిన్ బార్డర్ అనేది వస్తుందండి. సో కింద పైన సాటిన్ బార్డర్ వస్తుంది. ఇది అంత జారిపోయే మెటీరియల్ అయితే కాదండి, ఎందుకంటే మార్బుల్ షిఫాన్ అంత జారిపోయే మెటీరియల్ అయితే రాదు. దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు మనకి ఇట్లాగే రన్నింగ్లోనే వచ్చిందండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద స్నఫ్ కలర్ తోటి వచ్చిందండి. బ్లౌజ్ అనేది ఇది డార్క్ మెంతి కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి. డబుల్ ఫోల్డింగ్లో చూపిస్తాను. సో బ్లౌజ్ ఇది వస్తుందండి. చిన్న డిజైన్ తోటి బ్లౌజ్ ఇది వస్తుంది. శారీ ఓవరాల్ ఇలా వస్తుంది. ఇది మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో ఇది వచ్చేసరికి నేను నెక్స్ట్ చూపించే ఐటమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి మస్లిన్ జకార్డ్ వస్తుందండి. మస్లిన్ అనేది మెటీరియల్ వస్తుంది. ఈ మెటీరియల్ పేరు మస్లిన్ వస్తుంది. మస్లిన్ విత్ జకార్డ్ వీవింగ్ వస్తుందండి. శారీ అంతా జకార్డ్ వీవింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది బొటీక్ స్టైల్ అండి. ప్రతి శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బొటీక్ స్టైల్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ దేనికి దానికి యూనిక్గా ఉంటుంది. బార్డర్ వచ్చేసరికి కూడా మనకి పట్టు థ్రెడ్ తోటి వీవింగ్ అనేది వస్తుందండి. ఇది పట్టు థ్రెడ్ కాదు, ఇది మనకి జూట్ థ్రెడ్ తోటి వీవింగ్ అనేది వస్తుందండి. ఇది జూట్ థ్రెడ్ తోటి వీవింగ్ వస్తుంది. ఇది మస్లిన్ మెటీరియల్ అంటారండి. ఇది మస్లిన్ క్లాత్ వస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంది. ఈ శారీ వచ్చేసరికి మనకి చాలా రిచ్గా కూడా ఉంటుందండి. వెరీ లో కాస్ట్లో అఫోర్డబుల్ ప్రైస్లో మనకి చాలా రిచ్గా ఉంటుంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. మధ్యలో అంతా మనకి జకార్డ్ వస్తుందండి. సో ఇది అనేది జకార్డ్ వీవింగ్ విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది. జకార్డ్ వీవింగ్ విత్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకి బార్డర్ కూడా అంతా వీవింగే వస్తుంది. ఇది పళ్ళు అనేది మనకి గోల్డ్ పళ్ళు అనేది మనకి జూట్ వీవింగ్ తోటి వస్తుందండి. మనకి కింద బార్డర్ పైన అంతా మనకి మధ్యలో వచ్చిన జకార్డ్స్ కూడా మనకి జూట్ వీవింగ్తోనే వస్తుంది. పళ్ళు అనేది మనకి బ్లౌజ్ అనేది మనకి చిన్న ఫ్లవర్స్ తోటి డిఫరెన్షియేట్ చేశాడండి. ఇక్కడ మనకి బార్డర్ అనేది ఒక లైన్ తోటి ఇచ్చే చిన్న ఫ్లవర్స్ తోటి డిఫరెన్షియేట్ చేశాడు. చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి లైట్ గ్రీన్, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. మీకు కలర్ కొంచెం డార్క్ కనిపించవచ్చు. ఇది లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చెప్పాలంటే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి. బాడీ వచ్చేసరికి లైట్ పింక్ విత్ ఎక్కువ హాఫ్ వైట్ ఉందండి. డార్క్ హాఫ్ వైట్లో అంటే డార్క్ బిస్కెట్ కలర్లో వస్తుంది. ఇదంతా మనకి పైన పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లోరల్ అనేది వచ్చింది. ప్రతి శారీకి మనకి బ్లౌజ్ అనేది సేమ్ ఒకలాగే ఉంటుందండి. మనకి
జూట్ తోటి వీవింగ్ అనేది వస్తుంది. చాలా ఫైన్ జూట్ వస్తుందండి. ఇది క్వాలిటీ చాలా బావుంటుంది. ఫైన్ క్వాలిటీ వస్తుంది. సో, దీనికి గూడా మనకి బ్లౌజ్ అనేది ఇట్లానే డిఫరెన్షియేషన్ చేశాడండి. మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి బ్లౌజ్ అనేది వచ్చింది. శారీ అంతా గూడా మీరు అబ్జర్వ్ చేస్తే శారీ అంతా గూడా ఇలా ఉంటుంది. ఏ శారీకి ఆ శారీయే బావుంటుందండి. చాలా బావుంటుంది కాంబినేషన్స్ అనేది. ఇదొచ్చేసరికి మనకి 1300 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1300కి ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో, నేను 100% గ్యారంటీ ఇస్తానండి. మీరు ఏ బొటిక్‌లో అయినా గూడా ఇవి డిజైనర్ పీసెస్ అని చెప్పేసి సేల్ చేస్తారు. ఈరోజు నేను చూపించిన ప్రతి శారీ గూడా డిజైనర్ పీసెస్ అని చెప్పి సేల్ చేస్తారండి. మీరు చూసుకొని కంపేర్ చేసుకొని కొనుక్కోండి. మెటీరియల్ గూడా నేను వీడియోలో ఎంత ఖచ్చితంగా అయితే చెప్తానో సేమ్ అదే మెటీరియల్ వస్తుంది. సో, నేను దీంట్లో కలర్ కాంబినేషన్స్ అనేది వేరియేషన్స్ చూపిస్తానండి మీకు. సో, నేను ఇప్పుడు 2 శారీస్ మీకు చూపించాను. ఐడియా వస్తుంది. నేను ప్రతి శారీ ఓపెన్ చేసి చూపించాలి అంటే కూడా ఎపిసోడ్ మనకి లెంతీ వస్తుంది. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి కంపల్సరీ. నేను ఓవరాల్‌గా పైన ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ షేడ్ వస్తుందండి. పింక్ కలర్ షేడ్‌లో మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఇట్లా ఫ్లోరల్‌గా వస్తుంది. దీని పళ్ళు నేను బాడీ పళ్ళు అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు ఇలా ఉంటుంది మనకి. బాడీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. ఇది పళ్ళు వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేట్ చేశాడు. ఇక్కడ డిఫరెన్షియేట్ చేశాడు. సో, మనకి పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తాడండి. బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్లౌజ్ అనేది దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటే బ్లౌజ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ శారీ ఇది మనకి లైట్ వైలెట్ కలర్ వస్తుందండి. లైట్ వైలెట్ కలర్లో చాలా కాంబినేషన్ చాలా బాగుంది. శారీ మీరు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది కాంబినేషన్ అనేది. చాలా డిఫరెంట్గా ఉంది కూడా. కట్టుకున్నా కూడా చాలా లుక్ ఉంటుంది శారీస్ అనేది. సో, ఇలా వస్తుందండి శారీ. ఇది పళ్ళు ఇలా వస్తుంది. శారీ ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్‌గా లైన్స్ తోటి ఇచ్చాడండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. డిఫరెంట్‌గా లైన్స్ తోటి వచ్చింది. మనకి బాడీ కూడా మనకి అంత లైట్ వైలెట్ కలర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి బార్డర్ అనేది లైట్ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చిందండి. మనకి బార్డర్ లైట్ గ్రీన్ వచ్చేసి మధ్యలో అంతా మనకి లైట్ పింక్ షేడ్‌లో వచ్చింది. శారీ మధ్యలో అంతా లైట్ పింక్ షేడ్ వస్తుంది. పళ్ళు బార్డర్స్ వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్‌లో వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా లైట్ పింక్‌లో పింక్ చెక్స్ లాగా డిఫరెంట్‌గా ఇచ్చారండి. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ అండి. ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి మధ్యలో అంతా లైట్ గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది. లైట్ గ్రీన్ వస్తుందండి. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా గ్రాండ్‌గా కూడా ఉంటాయి శారీస్ అనేది. పళ్ళు నేను చెప్పినట్టు అన్నిటికీ పళ్ళు సేమే వస్తుందండి. ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది. బాడీ ఇలా వస్తుందండి. సో, శారీ బాడీ అంతా కూడా ఇంత డిఫరెంట్‌గా ఉంది. చాలా బాగుంది. దానికే బాగుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ప్రతి శారీ కూడా డిఫరెంట్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది చాలా వేరియేషన్ ఇచ్చాడు. దీనికి వచ్చేసరికి మనకి ఫ్లోరల్ తోటి లీవ్స్ దీంట్లో ఇచ్చాడండి. ప్రింట్లో డిజిటల్ ప్రింట్లో వచ్చింది. చాలా బాగుంది ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్ హనీ కలర్లో వస్తుందండి. హనీ కలర్ ఇన్ ద సెన్స్ మనకి చాక్లెట్ కలర్ అని హనీ కలర్ అని డిఫరెంట్ కలర్స్ అంటూ ఉంటారు. బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇది మనకి కలర్ కాంబినేషన్స్ దానికే యూనిక్‌గా ఉంది. దానికే చాలా బాగుంది. ఇది బాగుంది, ఇది బాగలేదు అని ఈ ఎపిసోడ్‌లో అయితే చెప్పడానికి లేదు. నేను 100% గ్యారంటీ ఇస్తాను దానికి. సో, ఇది మనకి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ వచ్చేసి హనీ కలర్‌లో వస్తుంది. డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చాడండి. పళ్ళు బార్డర్ అనేది లైట్ కలర్ కాంబినేషన్‌లో వచ్చేసి మధ్యలో కొంచెం డార్క్ ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్‌గా ఇచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. బ్లౌజ్ అనేది మనకి బాక్స్ టైప్‌లో ఇచ్చాడు బ్లౌజ్. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ శారీస్ మనకి 1300 రూపీసే పడతాయి. నేను ఎవ్రీ శారీకి చెప్పలేకపోవచ్చు. సో, మిడిల్‌లో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ శారీస్ ఏదైనా కూడా మనకి 1300 పడుతుంది. ఇవన్నీ మనకి క్యాటలాగ్ డిఫరెంట్ పీసెస్ వస్తాయి కాబట్టి ప్రతి శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. మధ్యలో జకార్డ్ వస్తుంది. మస్లిన్ జకార్డ్ అంటారు దీన్ని. ఇలా వస్తుంది మెటీరియల్ కూడా. ఇవన్నీ మీకు బయట ఎక్కడ చూసినా కూడా డిజైనర్ పీసెస్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు.
సో, ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అంటే చిన్న బంచెస్‌లో ఫ్లవర్ బంచెస్ లాగా బొకే టైప్‌లో ఉంది. సెల్ఫ్ వచ్చింది అంతా గూడా. అండ్ శారీ అంతా గూడా మనకి ఇలా వస్తుందండి. శారీ ఓవరాల్ అబ్జర్వ్ చేస్తే శారీ అంతా గూడా మనకి చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా గ్రాండ్‌గా గూడా ఉంది. సో, ఇలా వస్తుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి. చాలా బాగుంది. ఇది బ్లూ కలర్‌లో మనకి కొంగలొచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే శారీకి మధ్యలో కొంగలనేది వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. మేబీ మీరు చూసుండొచ్చు కానీ నాకు ఇది ఫస్ట్ టైం కొంచెం కొత్తగా బాగుంది కాంబినేషన్ అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో కొంగలొచ్చినాయండి. పెద్ద పెద్ద కొంగలున్నాయి. చాలా బాగున్నాయి. కొంగలనేది నీట్‌గా ఉన్నాయి. నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది ఇది. లైట్ స్కై బ్లూ వస్తుంది. స్కై బ్లూ కింద పైన మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. సో, బ్లౌజ్ అనేది డిఫరెంట్‌గా ఇచ్చారు. బ్లౌజ్ కూడా వావ్! కొంగలతోటే వచ్చింది బ్లౌజ్ కూడా. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఒక్క నిమిషం. ఇదండి బ్లౌజ్. డిఫరెంట్‌గా ఉంది. కొంగలతోటి వచ్చింది. ఫ్లోరల్ వచ్చింది. డిఫరెంట్ బాక్సెస్ లాగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. శారీ ఆల్ ఓవర్ చూస్తే అండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కలంకారీ టైప్‌లో అనిపిస్తుందండి. నాకు ఇది కలంకారీ టైప్‌లో అనిపిస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది శారీ అనేది. అండ్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే పళ్ళు మనకి మధ్యలో అంతా మనకి కలంకారీ ప్రింట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి అవైలబుల్ అయింది. మనకి అటు ఇటు బార్డర్ అబ్జర్వ్ చేస్తే లైట్ పింక్ కలర్ వచ్చిందండి. బాగుంది వేరియేషన్. ప్రతి శారీకి బార్డర్ అనేది హైలైట్ చేశాడు. లైట్ కాంబినేషన్ తోటి ఇచ్చేసి మనకి జరీ అనేది జూట్ వీవింగ్ అనేది కనిపించేలాగా హైలైట్ చేశాడండి. చాలా బాగుంది. మధ్యలో అంతా ఇది మనకి కలంకారీ వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి కలంకారీ వచ్చిందండి. ఈ శారీకి మాత్రం బ్లౌజ్ కూడా మనకి కలంకారీయే ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది బ్లౌజ్. శారీ అంతా కూడా ఇదే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసిన శారీ అండి. ఇది మనకి లైట్ వైలెట్ కలర్ వస్తుంది. ప్రింట్ బాగుంది ఇది. చాలా ఎక్కువ మందికి లైక్ అయ్యే ప్రింట్ ఇది. ప్రింట్ ఫ్లోరల్ బాగుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. మధ్యలో షిబోరి ప్రింట్ లాగా వచ్చింది. ప్రింట్ బాగుంది ఇది యాక్చువల్‌గా. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు కూడా ఇలాగే వస్తుందండి. ఇది కామన్. ప్రతి శారీకి ఈ పళ్ళు అనేది కామన్. ఇది బాడీ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా డిఫరెంట్‌గా ఇచ్చాడండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేట్ చేశారు. ట్రయాంగిల్స్ లాగా వచ్చింది బ్లౌజ్ అనేది. శారీ అంతా కూడా లైట్ వైలెట్ కలర్ వస్తుందండి. చాలా కింద బార్డర్ వచ్చేసరికి కూడా లైట్ కలర్ తోటి చాలా అది లైట్ కలర్ రాబట్టే మనకి బార్డర్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుంది. గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఈ క్యాటలాగ్‌లో ఇది లాస్ట్ శారీ అండి. 1300 రూపీస్ పడుతున్నాయి కదా! దీంట్లో ఇది లాస్ట్ శారీ. కాంబినేషన్ చాలా బాగుంది. ఇది డార్క్ నావీ బ్లూ వస్తుందండి. డార్క్ నావీ బ్లూ వస్తుంది. కిందకి వచ్చేసరికి కింద పైన మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి శారీ అంతా వస్తుంది. మధ్యలో అంతా మనకి కలంకారీ ప్రింట్ లాగా వస్తుందండి. శారీ మధ్యలో అంతా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి కలంకారీ ప్రింట్ లాగా వస్తుంది. ఇలా వస్తుంది శారీ అంతా కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెయిన్బో కలర్స్ లాగా లైన్స్ లాగా వస్తుందండి. బ్లౌజ్ అనేది రెయిన్బో కలర్స్ తోటి లైన్స్ లాగా వస్తుంది. బాడీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. ఇదంతా బాడీ వస్తుంది శారీకి. సో, ఇంతవరకు ఈ వీడియో అండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకొక వీడియో పెడుతున్నాను. అది చిన్న ఎపిసోడ్ ఎంత 10, 15 మినిట్సే ఉంటుంది మ్యాక్సిమం ఆ నెక్స్ట్ వీడియో అనేది. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ పీసెస్‌లో వస్తుందండి. చాలామంది రిక్వెస్టెడ్ వీడియో ఇది. శ్రావణ మాసం కోసం చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఎంతో ట్రై చేసినా కూడా నాకు ఇన్ని పీసెసే దొరికాయండి. ఇది ఎక్కువ మ్యాక్సిమం దొరకట్లేదు. ఎందుకంటే దీని నీడ్ అనేది ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల కాస్ట్ పరంగా చూసినా కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి. సో, మనకి మెటీరియల్ అనేది త్వరగా దొరకట్లేదు. నేను చాలా ట్రై చేశాను. నాకు 10 పీసెస్ దొరికాయండి. నేను ఇది నెక్స్ట్ వీడియోలో నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.